కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఉపకారము, మెర్సీ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. Bless the name of the Lord, O my soul, and forget not all his mercies. Psalm 103 verse 2. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావన నామమును తించుమా. నా అంతరంగము లోవసించు నో సమస్తమా, జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబో లేవియున్ లేకుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరము మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చన్. విభుడు మార్గము తెలిపే మోషేకు, తన మార్గములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో
మనకును పాపమునకంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వేవనగిరి ఓయి బసను తెలియని వనవాస పుష్పము వలెన నరుడుండో. నరునాయువు తృణ ప్రాయమో మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఎంత చక్కని కీర్తన. దేవ సంస్తుతి చేయవే మనస. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని వ్రాయబడినటువంటి చక్కని కీర్తన. సాధారణంగా క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఈ పాట పాడతారనమాట. అంటే దేవుడు చేసినటువంటి ఉపకారాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని వాచ్ నైట్ సర్వీస్ అంటారు కదా. అంటే న్యూ ఇయర్ రోజులోనికి వెళ్లే ముందు December 31 నైట్ కృతజ్ఞతతో ఇన్ని నాళ్ళు మనల్ని కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కీర్తన పాడతారు. అనుక్షణం దేవుడు మనల్ని ఒకడు తన కనుపాపను కాపాడినట్లు కాపాడుచున్నాడు. అందువల్లే మనము సురక్షితంగా ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం కదా. మన కంటికి కనిపించేవి, దృశ్యమైనటువంటివి మనకి కనిపించేవి చాలా తక్కువనే చెప్పుకోవాలంటే నేను అనేది ఏంటంటే, సృష్టిలో మనం చూస్తున్నటువంటి దృశ్యమైనటువంటివి, మనం చూడగలిగినటువంటివి చాలా తక్కువ. చాలా మటుకు సృష్టిలో, దేవుని యొక్క సృష్టిలో మనకు అదృశ్యముగానే ఉన్నవి. దేవుని యొక్క కార్యాలు మనకి అదృశ్యంగానే ఉన్నాయి. సూర్యుని చూస్తున్నాం, చంద్రుని చూస్తున్నాం, వృక్షాలు చూస్తున్నాం. అయితే మనకు కనపడనటువంటి లోకములు అనేకములు ఉన్నవి, అవునా కదా. మన కంటికి ఒక పరిమితి ఉన్నది, మన కనుదృష్టికి ఒక పరిమితి ఉన్నది, మన వినికిడి శక్తికి ఒక పరిమితి ఉన్నది. గబ్బిలాలు ఉంటాయి. గబ్బిలాలు అంటే బ్యాట్స్ చేసే ఆ శబ్దాలు, ఆ ధ్వని మనకు వినపడదు. బ్యాట్స్ వచ్చినప్పుడు ఆ శబ్దం మనకు వినపడదు. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ధ్వని తరంగాలు యొక్క ఫ్రీక్వెన్సీ మన చెవులకు వినబడనటువంటి ఫ్రీక్వెన్సీ. అట్లానే దేవుని స్వరం కూడా. దేవుని స్వరం మనం వినలేకపోతున్నాం అంటే ఏంటంటే అర్థం, మనం దేవుని స్వరాన్ని వినుటకు మన చెవులు అలవాటు పడలేదు. ఎప్పుడో సొలొమోను కాలంలో దేవుని యొక్క స్వరము బహు స్వల్పం. దేవుని యొక్క స్వరము ప్రత్యక్షం అవటం అనేది చాలా గొప్ప వింత అనమాట ఆ కాలంలో. అయితే ప్రారంభంలో అట్లా లేదు. ప్రారంభంలో ఎట్లా అంటే దేవుడు ప్రతి సాయంకాలము, ప్రతి చల్లపూట వేళ మానవునిగా సృజించబడినటువంటి మానవ సృష్టిలో ప్రథముడైనటువంటి దావీదు దగ్గరికి, ఆదాము దగ్గరికి తండ్రి అయినటువంటి దేవుడు వచ్చేవాడు. ఆదాముని చక్కగా తండ్రి అయినటువంటి దేవుడు వడిలో కూర్చొని పెట్టుకుని కుమారుని వలె చూసేవాడు. అంటే ఏంటంటే మానవులందరూ కూడా దేవునికి పిల్లలతో సమానం. అట్లా ఉండే ఆ సంబంధం తెగిపోయింది. ఎప్పుడైతే పిల్లలు ఆ విధేయత చూపుతారో, తల్లిదండ్రుల మాట వినరో, ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఆ బంధం తెగిపోతుంది కదా. ఆజ్ఞాతిక్రమమే
పాపం వలన వచ్చు జీతము మరణం. దేవుడు ఒక కట్టడ, ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఎందుకు ఇస్తాడు? మనల్ని ప్రేమించేవారే మనల్ని దిద్దడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులు కోప్పడక బయట వాళ్ళు కోప్పడతారా? బయట వాళ్ళు మనం పాడైపోతే వాళ్ళకి ఏం నష్టం? మనం కష్టంలో ఉంటే బయట వాళ్ళకి ఏం నష్టం? మన కష్టంలో ఉంటే బయట వాళ్ళకి ఏం బాధ? తల్లిదండ్రులే కదా పిల్లలు సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనే భారం కలిగి తల్లిదండ్రులు పిల్లలను దిద్దుతారు. తల్లిదండ్రులు బిడ్డలకు మేలైనటువంటి విషయాలు చెప్తారు. అట్లనే దేవుడు ఆదాముకు మేలైనటువంటి విషయాలు చెప్తూ ఉండేవాడు. సాయంకాలము చక్కగా ఆదాముకు అనుకూలమైనటువంటి వాతావరణం దేవుడు ఏదైనా తోట సిద్ధపరిచాడు. ఇప్పుడు చూడండి, ఎంతమంది పేదవారు ఉన్నారు, తినడానికి ఆహారం లేనటువంటి పేదవారు ఉన్నారు. అవునా కదా? మరుసటి పూట భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియనటువంటి నిరుపేదలైనటువంటి వారు ఉన్నారు. చేతిలో ఫోన్ ఉండదు, చేతిలో పర్స్ ఉండదు, చేతిలో బ్యాగ్ ఉండదు, ఉండడానికి ఇళ్ళు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు. ఎవరికి చెందనటువంటి వారు, అందరి చేత తృణీకరింపబడినటువంటి వారు, పేదరికంలో ఉన్నవారు, వ్యాధిలో ఉన్నవారు, బలహీనులుగా ఉన్నటువంటి వారు, అందరి చేత విసర్జించబడినటువంటి వారు మన సమాజంలో ఎంతమంది ఉన్నారు చూడండి. వీరి బాధ్యత ఎవరిది? పూర్వం రాజుల కాలంలో అయితే రాజులు ఇట్లాంటి పేదవారిని, దరిద్రుల్ని ఎవరినైనా చూస్తే వాళ్ళకి దాన ధర్మాలు ఇచ్చి పేదవారికి కావలసినటువంటి ఇండ్లు, పొలాలు, వారు పని చేసుకోవడానికి, భూమిని పంట సాగు చేసుకోవడానికి అట్లా. ఆ రాజుల కాలం అయిపోయింది కదా. ఇప్పుడు డెమోక్రసీ అంటున్నాం. డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటున్నాం. అయితే ప్రజలను విసర్జించినటువంటి ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. మోదీ గారు ఎంతమందికి హెల్ప్ చేయగలరు చెప్పండి? మోదీ గారు ఎంతమందికి సాయం చేయగలరు? స్టాలిన్ గారు ఎంతమందికి సాయం చేయగలరు? వాళ్ళ టేబుల్ మీద ఉన్నటువంటి ఫైల్స్ అనేకం కదా. ఎంతోమంది అనేకమైనటువంటి సమస్యలతో వారి దగ్గరికి వస్తున్నారు. డివిజన్ ఆఫ్ లేబర్ ఉన్నది. ప్రైమ్ మినిస్టర్ గారు, తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, కలెక్టర్స్, ఇవన్నీ కూడా వివిధ భాగాలుగా ఒక్కొక్క శాఖ ఉన్నది. హ్యూమన్ వెల్ఫేర్ ఉంది, ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ ఉన్నది, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేర్ ఉన్నాయి. అయితే ఈ సంస్థలు ఎంతవరకు సహాయం చేయగలుగుతున్నారు? పేదవారికి ఎంతవరకు సహాయం చేయగలుగుతున్నారు? స్త్రీలకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు? అనాథ బిడ్డలను ఎంతవరకు ఆదరించగలుగుతున్నారు అని మనం పరిశీలించినట్లయితే చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి సంస్థలోనూ, ప్రతి భాగంలోనూ పైనుంచి కిందకి వరకు ఇప్పుడు ఏం జరిగిందంటే కరప్షన్ అన్నమాట. కరప్షన్ అంటే అక్రమము, డిజార్డర్. ప్రతి వారు కూడా ఈ పని నేను చేస్తే నాకేం లాభం, దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి అని ఆలోచించుకునేవారు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు ఆలోచించుకునే వారిగా ఉన్నారు. పలానా పని చేస్తే నాకు ఏమైనా డబ్బులు వస్తాయా, పలానా పని చేస్తే నాకు ఏమైనా లంచం దొరుకుతుందా, ఈ పలానా ఫైల్ నేను మూవ్ చేస్తే నాకు ఒక ఇల్లు ఎవరైనా ఇస్తారా, ఈ పలానా ₹1,00,00,000 ఫైలు నేను మూవ్ చేస్తే నాకు ఒక పొలం ఎవరైనా ఇస్తారా, ఏంటి లంచంగా. అట్లా లంచాలకు ఆశపడి పనిచేసేటువంటి అధికారులు ఉన్నారు. అపేద వ్యధరాలు ఒక ఆవిడ ఉంది బైబిల్ గ్రంథంలో. పేద వ్యధరాలను గురించినటువంటి ఉపమానము యేసుక్రీస్తు ప్రభు ప్రజలతో చెప్తూ ఉన్నారు. పరలోక సంబంధమైనటువంటి విషయాలు, దేవుని రాజ్య సంబంధమైనటువంటి విషయాలు మనకు అర్థం కావు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలు తేనెలు ప్రవహించే దేశము, ఇజ్రాయెల్ కొండలు లోయలు గల దేశము, ఇజ్రాయెల్లో యెరూషలేము ఉన్నది, యెరూషలేములో సొలొమోను కట్టినటువంటి ఆలయం ఉన్నది, ఇజ్రాయెల్ దేశంలో ఏమిటది కర్మేలు కొండ ఉన్నది, తర్వాత ఇంకేం కొండలు ఉన్నాయి, రూపాంతరపు కొండ ఉన్నది, ఒలీవల కొండ ఉన్నది, తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేసినటువంటి ఆ కలువరి కొండ ప్రక్కన ఉన్నటువంటి అరిమతయి యోసేపు ఆ యొక్క తోట ఉన్నది. ఇవన్నీ కూడా చక్కగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి వెళ్తే మనం ఏం చూస్తున్నాం? 28వ అధ్యాయం మత్తయి సువార్త అంటే సువార్తల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆ మత్తయి సువార్తకు మనం వెళ్ళినప్పుడు, చివరి భాగానికి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభు చక్కగా సమాధి చేయబడ్డారు. చూడండి, ఒక మనుష్యుని యొక్క ప్రారంభ దశ కాదు, ఒక మనుష్యుని యొక్క చివరి దశ
యోగ్యమైనదిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, నిన్న రాత్రికాల సమయంలో అంటే 24th ఎర్లీ మార్నింగ్ అంటే మధ్యరాత్రి 3 గంటలకు 3:30 గంటలకు ఏం జరిగింది? ఎంతో దుఃఖకరమైనటువంటి సంఘటన కర్నూలు ఆ ప్రాంతంలో జరిగింది. చూసారా? ఒక బస్సు, వోల్వో బస్సు, హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి బస్సు ఆ, అగ్నికి ఆహుతి అయిపోయినది. అందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ, కాల్చబడినారు, సజీవులుగా దహించబడినారు. ఎంత వేదన, ఎంత వేదన! చిన్న వేడి, మనం తట్టుకొనగలిగినటువంటి వేడి కంటే ఎక్కువైనటువంటి వేడి మన చేతికి తగిలితే ఎంత బాధ! బొబ్బ బొబ్బ పుడుతుంది కదా, బొబ్బ పుడుతుంది. ఎంత బాధాకరమైనటువంటి మరణం అండి. అదే కదా నేను చెప్పేది. మనుష్యులు కనుగొన్నటువంటి ఇన్వెన్షన్స్. నేను ఒక కెమిస్ట్ని, ఒక రీసెర్చర్గా ఉన్నాను, ఒక పాస్టర్గా ఉన్నాను. క్రీస్తు ప్రభు ప్రేమను అనేకులకు ప్రకటించాలని ఉన్నాను. నేను ఈ సైన్స్ని, రిలీజియన్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు కనుగొన్నది ఏంటంటే, దేవుడు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా ఘనమైనటువంటివిగా ఉంటాయి. దేవుడు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటివిగా, ప్రజలకు ఎల్లప్పుడూ మేలు కలుగజేసేవిగా ఉంటాయి. అయితే మానవులు యొక్క ఆవిష్కరణలు, మానవుల యొక్క క్రియేషను, మానవుల యొక్క ఇన్వెన్షన్స్ పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. ఏది మనం పాజిటివ్ అని అనుకుంటామో చివరికి అది నెగిటివ్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిమర్స్, పాలీథిలిన్ బ్యాగ్స్. 50 సంవత్సరాల క్రితం పాలీథిలిన్ బ్యాగ్స్ ఎంతో సౌకర్యంగా ఉండేవి. అందరూ కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు చక్కగా ఈ పాలిథిన్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి ఇచ్చేటప్పుడు అందరూ కూడా సంతోషంగా తీసుకున్నారు. మా చిన్నతనాల్లో ఎప్పుడు అంటే 40 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం విలేజెస్ దగ్గరికి ఇంకా పాలిథిన్ బ్యాగ్స్ రాలేదు కదా. అప్పుడు మాకు అన్ని కూడా పేపర్ కవర్స్ అనమాట. ప్రావిజన్కి వెళ్తే చింతపండు దగ్గర నుంచి, ఉప్పు దగ్గర నుంచి, కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా పేపర్ బ్యాగ్స్లో చక్కగా కట్టి పురుకోస తీసుకుని పురుకోసతో చుట్టి బ్యాగ్లో చక్కగా సర్ది ఇచ్చేవారు. ఇప్పుడు అన్నీ కూడా ప్యాకెడ్ మెటీరియల్ కదా, అన్నీ కూడా పాలిథిన్ బ్యాగ్స్లో ప్యాక్ చేస్తున్నారు. 1/2 కిలో ప్యాకెట్, తర్వాత కిలో ప్యాకెట్ కందిపప్పు, చింతపండు, పంచదార అన్నీ కూడా ప్యాకేజెస్లో వచ్చేస్తున్నాయి. పాలిథిన్ బ్యాగ్స్లో వస్తుంది. నూనె అంటే అసలు మనం నూనె తీసుకోవాలంటే ఇంట్లో నుంచి మనం క్యాన్ తీసుకుని వెళ్ళాలి. స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్ తీసుకుని వెళ్ళి నూనె షాప్కి వెళ్ళి మనకు కావాల్సినటువంటి నూనె క్యాన్ కానీ లేకపోతే ఒక నూనె బుడ్డి తీసుకుని షాప్కి వెళ్తాం. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? నూనె తీసుకున్నాలంటే ఏమీ తీసుకుని వెళ్ళిన అవసరం లేదు. ఒట్టి చేతులతో ఫోన్ తీసుకుని జీపే ఉంటే చాలు. వెళ్ళి అక్కడ షాప్లో జీపే 1 కిలో నూనె తీసుకుంటాం. సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఆంధ్ర వాళ్ళైతే కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్తో చేసుకుంటారు వంట. కేరళ వాళ్ళైతే కోకోనట్ ఆయిల్తో వంట చేసుకుంటారు. కోకోనట్ చిప్స్ అని చాలా ఫేమస్ అనమాట. నేను కేరళ వెళ్ళాను, కొచ్చిన్ వెళ్ళాను. కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ. అంటే ఎక్కడ రాజమండ్రి పట్టణమో ఎంతో మారుమూల ప్రాంతంలో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నా ప్రార్థన ఆలకించి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను తీసుకుని వెళ్ళారనమాట. ఎక్కడో రాజమండ్రి నుంచి విశాఖపట్నం ఎంత అడ్వాన్స్డ్ చెప్పండి. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఎంత చక్కగా ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేయడానికి ప్రభు నాకు కృపనిచ్చారు. ప్రార్థన ద్వారా, ప్రభు నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలి, మనుష్యుల సహాయము వ్యర్థమో. చూసారా, తల్లిదండ్రులు కొంతవరకే సహాయం చేయగలరు. తల్లిదండ్రుల మెళ్ళకి కూర్చుంటే ఎట్లా? పెద్దవాళ్ళు అయినా కూడా బిఎస్సీ, ఎంఎస్సీ సమయానికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకి ఇంకా భారంగా ఉండకూడదు. పిల్లలు 20 సంవత్సరాలు తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి పెంచుతూ ఉన్నారు కదా, పెద్ద చేస్తూ ఉన్నారు, స్కూల్ ఫీజులు కడతా ఉన్నారు, యూనిఫామ్లు కొంటా ఉన్నారు, బ్యాగ్స్ కొంటా ఉన్నారు. ఇంకేమిటి, ఒకటి కాదు, అనారోగ్యం వస్తే ఇంకా తల్లిదండ్రులకి నిద్రే ఉండదు. నాకు చిన్నతనంలో గోరిన దగ్గు, తర్వాత పచ్చకామెర్లు, తర్వాత టైఫాయిడ్ ఇవన్నీ కూడా తరచుగా వస్తూ ఉండేవి. మా తల్లిగారు ఎంతగానో ప్రేమతో కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి ప్రార్థన చేసి ఎంతో కేర్ తీసుకుని, శ్రద్ధ తీసుకుని, మందులు ఇచ్చి అట్లా ఆ కష్ట సమయంలో ఆ ప్రేమను చూపించారు. అదే ప్రేమను నేను ఇప్పుడు అనేకులకు చూపుతా ఉన్నాను కదా. మీరు ఏ కొలత ఇతరులకు కొలుస్తారో అదే కొలత మీకును కొలవబడని దేవుని గ్రంథం చెప్తున్నది. అందువల్ల తల్లిదండ్రులు మనకు చూపించినటువంటి ప్రేమ మనము వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పట్ల చూపించాలి, మన పిల్లల పట్ల కూడా మనం చూపించాలి. ఎప్పుడైతే నేను 1997లో యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి బ్యాప్టిజం తీసుకున్నానో, ఇంకా కామెర్లు కానీ, దగ్గు, ఏమిటది, టైఫాయిడ్ కానీ, ఇంకేమీ కూడా అనారోగ్యం అన్నది నా దగ్గరికే రాలేదు. ఎందుకని? విశ్వాసం అనేది
కవచం అనమాట. ఒక కవచం ఉంటే ఏమన్నా ఆయుధాలు, అగ్ని బాణాలు వచ్చి తాకుతాయా, గుండెలో చొచ్చుకుంటాయా? చొచ్చుకోవు కదా. కవచం. విశ్వాసం అను డాలు పట్టుకోనాలి, నీతి అను మైమరు వేసుకోవాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోనాలి. చెప్పులు లేకుండా నడిస్తే ముళ్ళు గుచ్చుకోదా? చెప్పులు లేకుండా నడిస్తే రాయి గుచ్చుకోదా? చెప్పులు లేకుండా నడవడం ఎట్లా? ఇప్పుడు ఏమన్నా రోడ్లు ఏమన్నా మనకి బాగున్నాయా? భారతదేశవాసులు ఎంతో ధన్యులని చెప్పాలి, ఎంతో సాత్వికులు అని చెప్పాలి, ఎంతో దీనులు అని చెప్పాలి. భారతదేశంలోనే ఈ పేదరికాన్ని చూస్తున్నాను, భారతదేశంలోనే ఈ నిరుద్యోగాన్ని చూస్తున్నాను. ఎంత కష్టం, ఎంత కష్టం. అంటే నేను ఆఫ్రికా దేశాలతో భారతదేశం కంపేర్ చేయట్లేదు. నేను చూసింది, ఆఫ్రికా వెళ్ళలేదు కదా నేను. నేను ఇజ్రాయెల్లో ఉన్నాను, కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. ఆ ప్రజలకు ప్రభుత్వాలు కల్పించే వనరులు కానీ, సహాయాలు కానీ, ఇవన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి సౌకర్యాలు ఇస్తూ ఉన్నవి. ఎందుకంటే ప్రజల కొరకైనటువంటి ప్రభుత్వాలు. ఇక్కడ ప్రతి చోట కరప్షన్ కదా. దేశం యొక్క అభివృద్ధి యొక్క ఫలము సామాన్యుల దగ్గరకు వస్తూ ఉన్నదా? ఎంతమంది చదువుకోవడానికి స్కూల్లో, కాలేజీలో సీట్స్ లేకుండా బాధపడుతున్నారు. స్కూల్స్ ఉంటే, కాలేజెస్ ఉంటే అందులో టీచర్స్ ఉండరు, లెక్చరర్స్ ఉండరు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండరు. ఇప్పుడు గొప్ప గొప్ప యూనివర్సిటీస్, పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి యూనివర్సిటీస్లో ప్రాబ్లం ఏంటి? ఫ్యాకల్టీ లేరు. ఫ్యాకల్టీ లేకపోతే ఎట్లాగూ పిల్లలకి, స్టూడెంట్స్కి కోచింగ్ ఉంటుంది, శిక్షణ ఉంటుంది. ఒక ఉదాహరణ అంతే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి నేను తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బ్యాప్టిజం తీసుకున్నాను, దేవుడు నాకు ఒక ఇమ్యూన్ పవర్ ఇచ్చారు. తర్వాత దేవుడు ఒక సర్వాంగ కవచం ఇచ్చారు, ఆత్మ ఖడ్గం ఇచ్చారు. వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఎప్పుడు కూడా వాక్యం అనే ఖడ్గం మన హృదయంలో ఉంటుంది. వాక్యం చదవాలి కదా. ఇప్పుడు చీకటి కాలం రానే ఉంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఎక్కడ పడితే అక్కడ చక్కగా మనం తీసుకుని వెళ్తున్నాం. చక్కగా షోగా నా బ్యాగ్లో ఎప్పుడు కూడా బైబిల్ ఉంటుంది, బ్యాగ్లో. నా ఇజ్రాయెల్ దేశంలో నాకు పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా ఉన్నటువంటి అహరోన్ గెడెంకన్ గారని జూయిష్ కెమిస్ట్ అనమాట. ఎంతో మంచి జ్ఞానము కలిగినటువంటి ప్రొఫెసర్ గారు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచామని కొన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, పిహెచ్డి అయిపోయింది ప్రభా, మీ కృపను బట్టి అనేకమైనటువంటి అవరోధాలు, ఆటంకాలు సాతానుడు కలుగు చేసినప్పటికీ అవన్నీ కూడా ప్రార్థన ద్వారా అధిగమించి యేసుక్రీస్తు ప్రభు నామంలో జయము కలిగి పిహెచ్డి డిగ్రీ పొందుకోవడానికి కృపనిచ్చావు ప్రభా, మీకే స్తోత్రములు. జూలై 30వ తారీఖున ఐఐటి మద్రాసులో పిహెచ్డి డిగ్రీ తీసుకున్నాను. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రయాణం అంతట్లో సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తాను. నాకు ఇజ్రాయెల్ దేశంలో ఎవరు తెలియదు కదా. అయితే నేను ఇక్కడ ఐఐటీలో ఉన్నటువంటి ఆ రీసెర్చ్ గ్రూప్లో నాకు సీనియర్స్గా ఉన్నటువంటి కొంతమంది, నాకు ముందుగా పిహెచ్డి డిగ్రీ పొందుకున్నటువంటి కొంతమంది ఇజ్రాయెల్ దేశంలో అహరోన్ గెడెంకన్ గారి దగ్గర పోస్ట్ డాక్ చేయడం, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మా రీసెర్చ్ గ్రూప్లో లెక్చర్స్ ఇవ్వడం అవి చూశాను. అహరోన్ గెడెంకన్ గారి యొక్క రీసెర్చ్ గురించి తెలుసు. ఆయన ఎంతో పేరుగాంచినటువంటి, ప్రఖ్యాతిగాంచినటువంటి మంచి ప్రపంచంలో రెనౌండ్ సైంటిస్ట్ అనమాట. ప్రభా, ఆయన దగ్గర ఇజ్రాయెల్ దేశంలో నేను పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేయాలి. పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అంటే పిహెచ్డి డిగ్రీ ప్రదానం చేయబడిన తర్వాత, డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేయబడిన తర్వాత, డిగ్రీ అవార్డ్ చేయబడిన తర్వాత ఇంకా అనేకమైనటువంటి నూతన విషయాలను తెలుసుకోవడానికి, రీసెర్చ్లో మాస్టరీ పొందుకోవడానికి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అని 2-3 సంవత్సరాలు చేస్తారనమాట. మినిమం 2 years అనుకుంటా క్రైటీరియా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్కి. ఇప్పుడంటే డిగ్రీ కూడా అవసరం లేదు. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్, ఫ్యాకల్టీ జాబ్స్ అన్నీ కూడా ఎంఎస్సీతోనే ఇస్తూ ఉన్నారు. అది వేరే విషయం. అట్లా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి అని ఆశ పడినప్పుడు దేవుడు నాకు ఇజ్రాయెల్ ద్వారా తెరిచాడు. అట్లా మనం ఆశ కలిగి ఉండాలి. మన పిల్లలు ప్రార్థనా పరులుగా ఉండాలి. పిల్లలకు ఉన్నతమైనటువంటి ఆశయాలు మనం నేర్పించాలి. ఇప్పుడు అంశం ఏంటి? మెర్సీస్ అంటే ఏంటంటే హెల్ప్. మెర్సీస్ అంటే దయ. మెర్సీ అంటే దయ. అయితే ఇక్కడ ట్రాన్స్లేషన్, తెలుగు అనువాదం ఎట్లా చేస్తారంటే ఉపకారం అని చేస్తారు. దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? మనకి తల్లిని ఇచ్చారు, తండ్రిని ఇచ్చారు, తర్వాత కుటుంబాన్ని ఇచ్చారు. దేవుడు అందరిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారం కొనం. మన పిల్లల్ని మనం ప్రేమ కలిగి చూసుకోవాలి, మన తల్లిదండ్రులు మనం ప్రేమ కలిగి చూసుకోవాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకేమిటి? దేవుడు యొక్క భయభక్తుల్లో పిల్లల్ని పెంచాలి. విశ్వాసం వారికి అబ్బునట్లు వారి ఎదుటి విశ్వాసం కలిగినటువంటి జీవితం జీవించాలి. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరొకము. కీర్తనల గ్రంథము
103వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆయన చేసినటువంటి ఉపకారాల్లో మనం ఏమీ కూడా మర్చిపోకుండా ఏం చేయాలి, ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అవి మనం మన స్నేహితులతోనూ, మన బంధువులతోనూ, మన పిల్లలతోనూ పంచుకోవాలి. యూదులు చేసే పని అదే కదా. యూదులు ఏం చేస్తారంటే వాళ్ళలో కమ్యూనికేషన్స్ చాలా బాగుంటాయి. వాళ్ళలో ఏంటంటే శనివారం వచ్చే సమయానికి ఫ్రైడే ఈవినింగ్ వచ్చి షబ్బాత్ అనమాట. ఫ్రైడే ఈవినింగ్ అంటే వారాంతం. ఆ వారాంతానికి ఎక్కడ ఉండినప్పటికీ పిల్లలు కానీ, తర్వాత పెద్దవాళ్ళు కానీ, ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా వారి స్వగృహానికి చేరుకుంటారు. వాళ్ళందరూ కూడా చక్కగా షబ్బాత్ టేబుల్కి ఫ్రైడే నైట్ ఈవినింగ్ డిన్నర్కి చక్కగా కూర్చొని చక్కగా భోజనం చేస్తారు అందరూ కలిసి. ఆ వారంలో జరిగినటువంటి విషయాలన్నీ, వారంలో ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము అంటే 6 దినాలు. మొదటి దినం ఏమిటి? ఆదివారం. ఆదివారం మొదలుకొని శుక్రవారం వరకు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి విషయాలన్నీ కూడా ఒకరితో ఒకరు చక్కగా షబ్బాత్ టేబుల్ దగ్గర పంచుకుంటూ చక్కగా భోజనం చేస్తారు. తర్వాత పెద్దవాళ్ళు పిల్లవాళ్ళతో వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటారు. దేవుడు మా జీవితంలో ఇట్లా చేస్తున్నాడు. అట్లా ఎంత వృద్ధాప్యం వచ్చినటువంటి వాడు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధులు కూడా చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే మెడిటరేనియన్ క్లైమేట్. మనం పెద్దవాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం వినండి, లేదు కదా. ఇప్పుడంతా కూడా ఫోన్లు వచ్చేస్తాయి, ఇప్పుడంతా కూడా ల్యాప్టాప్స్ వచ్చేస్తాయి, ఇప్పుడంతా కూడా పని భారం వచ్చేస్తుంది, ఇప్పుడంతా కూడా డే అండ్ నైట్ ఇంకా రెస్ట్ లేకుండా పనిచేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి టైం లేదు, వాళ్ళ నుంచి ఏమి కూడా తెలుసుకోవడానికి, వాళ్ళ అనుభవ జ్ఞానం పొందుకోవడానికి కూడా టైం లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి అంతకంటే టైం లేదు. మనం దావీదు కంటే బిజీ పర్లమా చెప్పండి, మనం దానియేలు కంటే బిజీ పర్లమా చెప్పండి. దానియేలు 3 రాజుల కాలంలో ఉన్నతమైనటువంటి మంత్రిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే ప్లానింగ్ కమిషన్ చైర్మన్, లేకపోతే సైంటిఫిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్, అంతకంటే ముఖ్యమైనటువంటి పదవిలో దానియేలు ఉన్నాడు. అయినప్పటికీ దానియేలు చేసే పని ఏంటంటే దినమునకు ముమ్మార్లు ఆయన చక్కగా తన భవంతిలోనికి వెళ్ళి, తన బంగ్లాలోనికి వెళ్ళి, అంతఃపురంలోనికి వెళ్ళి ఆ ద్వారము మూసుకొని, తర్వాత లోపల ఉన్నటువంటి ఆ కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరచి బబులోను దేశంలో నుంచి సర్వోన్నతుడు భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దానియేలు అట్లా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఎంతో ప్రియునిగా ఉన్నాడు, దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థన అందరూ చేయగలరా? చేయలేరు కదా. ఎవరు దేవుని నమ్ముతున్నారో, దేవుడు ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారే ప్రార్థన చేస్తారు. ఎవరికి వేరే ఆధారం లేదో, వేరొక సహాయం లేదో, వారి యొక్క మొర ఎవరు వినరో అట్టి నిస్సహాయాలే ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు, కారు కావాలి కుమారుడికి. కుమారుడు ఎందుకు ప్రార్థన చేస్తాడు చెప్పండి? వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు, నాన్న నాకు ఈ చెక్ మీద సంతకం పెట్టు, లేకపోతే నాన్న నాకు నా బ్యాంక్ అకౌంట్లోనికి 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి, నేను పలానా వస్తువు కొనుక్కోనాలి, నా కారు కావాలి, ఒక 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి. నాన్న అడుగుతాడు. వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా ఆ కుమారునికి, యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమారునికి ఇష్టమైనటువంటి కార్లు కానీ, ఇంకా వాహనాలు కానీ, వస్తువులు కానీ, నేను ఒక డైమండ్ రింగ్ తీసుకోనాలి, నేను ఒక వాచ్ తీసుకోనాలి, నాకు 10 లక్షలు కావాలి, ఇట్లా అడిగినప్పుడు ధనవంతులు కాదంటారా? లేదంటారా? అప్పుడు ఆ ధనవంతులైనటువంటి వారికి పుట్టినటువంటి బిడ్డలు దేవుని యందు ఎందుకు విశ్వాసం ఉంచాలి చెప్పండి? అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె ప్రవేశించుట ఎంతో సులువు. దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించినటువంటి అవసరత ఈ ధనవంతులకు కానీ వారి పిల్లలకు కానీ ఉండదు. అయితే ధనవంతులు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ వస్తు వాహనాదులు కానీ, ధనము కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, ఆయుష్ కానీ 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు లేక 100 సంవత్సరాల తర్వాత మనం అందరం కూడా మన ఇంటికి వెళ్ళాలి. మన చిరగృహము, మన అడ్రస్ ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉన్నది. మన అడ్రస్, మన చిరగృహము పరలోకంలో ఉన్నది. ఆ పరలోకం కోసం మనం పడాలా లేదా? ఈ లోకంలో దేవుడు అదే చెప్తున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే వానికి ప్రయోజనం ఏంటి? మనం ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటాం, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాం, ఇండ్లు పొలాలు సంపాదించుకుంటాం, మంచి ఉద్యోగం సంపాదించుకుంటాం. అయితే చివరికి ప్రాణం కోల్పోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? నిన్నటి దిన మన బస్సులో కాలిపోయినటువంటి వారు మరి ఏమి సంపాదించుకుంటే ప్రయోజనం ఉంది? ప్రాణం పోయింది కదా.
ఆ ప్రాణం పోకముందే మనము పరలోకంలో మన చిరగృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటామండి? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉండడానికి ఎంత ఆశ కలిగి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటా ఉన్నాము. 40 లక్షలు కానీ 30 లక్షలు, ఇప్పుడు 30 లక్షలకే ఉందిలేండి, 40 లక్షలకి అపార్ట్మెంట్ కొనుక్కుంటా అన్నారు. ఎన్నాళ్ళు ఉంటారు అందులో? మా తర్వాత మా పిల్లలు ఉంటారు అనే ఆశతో కదా, మా తర్వాత మా మనవలు ఉంటారనే ఆశతో కదా. ఇప్పుడు చూడండి, ప్రకాష్ వైద్యనాథన్ గారని నాకు టీచర్ గారు ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఇంచుమించు 50 సంవత్సరాలు. ఆయన ఈమెయిల్లో ఏముంటుంది కొటేషను? ఈ ఫలములు, ఈ చెట్టు యొక్క వృక్ష ఫలమును నేను తిననని నాకు తెలుసు, అయినప్పటికీ నేను నాటుతున్నాను. సొసైటీ గ్రోస్ అండ్ ఓల్డ్ మెన్ ప్లాంట్ ట్రీస్ అని ఉంటుందా అక్కడ. కొటేషన్ ఏంటంటే, సొసైటీ అంటే మన సమాజము ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే, పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ యోగక్షేమము, వాళ్ళ స్వార్థము చూసుకునేట మానేసి పిల్లల యోగక్షేమాలు చూసుకునేట నేర్చుకున్నప్పుడు మన సమాజం పెరుగుతుంది. ఇప్పుడు ఒక రాజుగారు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రకాష్ వైద్యనాథన్ గారు ఆ కొటేషన్ ఎందుకు పెట్టారు? బుద్ధి వస్తుందనే కదా. ఎవరైనా చదివితే బుద్ధి వస్తుందనే కదా. ఆయన స్కూల్ టీచర్లండి, పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం కాదు. పెద్దవాళ్ళని మనం ఎట్లా మార్చగలం? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవంట. అందుకని పెద్దవాళ్ళ కోసం కాదు, పిల్లల కోసం ఆయన ఏం రాశారంటే, ఆయన స్కూల్ టీచర్ కాబట్టి పిల్లల కోసం ఏం రాశారంటే, సొసైటీ గ్రోస్ వెన్ ఓల్డ్ మెన్ గ్రో ట్రీస్. అంటే ఓల్డ్ మెన్ గ్రో ట్రీస్ అంటే ఓల్డ్ మెన్ ఈజీగా ట్రీస్ గ్రో చేసేస్తారా? వాళ్ళకి పళకం అంటే హ్యాబిట్ ఉండాలి కదా. హ్యాబిట్ ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నతనం నుంచి మొక్కలు నాటాలి. చిన్నతనం నుంచి వాళ్ళు అట్లా మొక్కలు నాటడం అభ్యాసం చేసుకుంటుని దాన్ని కొనసాగించాలి. ఇంకా నేను ఎన్నాళ్ళు పడుతుంది తనలే, ఆల్రెడీ నాకు 70 సంవత్సరాలు వచ్చేస్తే ఈ మొక్కలు నాటి ఇంకా ప్రయోజనం ఏముందని చెప్పి నాటడం మానేస్తే అదేంటి? స్వార్థము. ఎవరో నాటినటువంటి వృక్ష ఫలాలు కదా మనం తింటా ఉన్నాం. ఇప్పుడు అరటిపళ్ళు తింటా ఉన్నాం. ఆ అరటిపళ్ళు ఒక తరం తర్వాత ఒక తరం ఆ పిలకలు నాటబట్టి ఆ ఫలాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కదా. ఇప్పుడు ద్రాక్ష ఆడలున్నాయి, ద్రాక్ష గెలలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ద్రాక్ష వల్లి ఒక తరం తర్వాత ఒక తరం అట్లా ద్రాక్ష వల్లిని సాగు చేయబట్టి అది ఇంకా ఎక్స్టెంట్ అయిపోకుండా ఉంది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్లోనికి ద్రాక్ష వల్లి ఎట్లా వచ్చింది? ఎడారిలో ద్రాక్ష వల్లిలు వస్తాయా? రావు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ద్రాక్ష వల్లి? ఎక్కడో ఐగుప్తులో నుంచి ఆ ద్రాక్షవల్లిని, మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిని దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడు తీసుకుని వచ్చి సత్తు గల నేలలో నాటాడు. కొండ ప్రాంతంలో ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చినటువంటి ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చి చక్కగా కొండ ప్రాంతంలో నాటాడు. కొండ ప్రాంతము సారవంతమైనటువంటి ప్రాంతము. ఆ సారము కలిగినటువంటి ప్రాంతంలో చక్కగా నాటితే దానికి కావాల్సినటువంటి ఎరువులన్నీ వేసి శ్రద్ధ తీసుకుని ఆ చక్కగా పెరిగి చక్కగా పెద్ద వ్యాపించింది. శాఖోపశాఖలుగా వ్యాపించింది. అయితే దాని ఫలాలు చూస్తే కారు ద్రాక్ష. ఈ ద్రాక్ష వల్లికి నేనేమైనా తక్కువ చేశానా? అయితే ఈ కారు ఫలాలు ఇవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు అట్లానే ఉన్నారు కదా. ఎంతో మేలు చేస్తూ ఉన్నాము, ఎంతో ఉపకారం చేస్తూ ఉన్నాము, ఎంతో దయ చూపుతూ ఉన్నాము. చూపిన దయకు, చూపిన ప్రేమకు ప్రతి ఉపకారం ఏమిటి చెప్పండి? ద్రోహమే కదా, మోసమే కదా, బలాత్కారమే కదా, అన్యాయమే కదా. ఎవరికి నష్టం? పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. మేలు చేసినటువంటి వాళ్ళు తప్పకుండా దేవుని నుండి న్యాయ తీర్పు పొందుకుంటారు, న్యాయం పొందుకుంటారు. అయ్యో పలానా వాళ్ళకి నేను ఉపకారం చేస్తానే, పలానా వాళ్ళు అనారోగ్యంతో ఉంటే నేను ఆకలి కొని ఉపకారం వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి నేను పస్తున్నానే, పలానా వాళ్ళకి వీసా తీసుకోవడానికి నా దగ్గర ఉన్నటువంటి చివరి 200 షెకెల్స్ నేను తినక వాళ్ళకి వీసా కోసం ఖర్చు పెట్టానే. ఇంతగా ఉపకారం చేస్తే వాళ్ళు ఇంతగా నాకు నమ్మక ద్రోహం చేస్తారే, ఇంతగా నాకు కీడు చేస్తారు. ఎందుకు బాధపడ్డాం? ఎందుకు కన్నీరు పెట్టడం? ఆయన నామమును బట్టి మీరు చూపినటువంటి ప్రేమను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఇప్పుడు
భార్య గర్భిణి అయితే భార్యని ఎక్కడికి పంపుతారు? పుట్టింటికి పంపరా? ఈయనే పెట్టుకున్నాడు ఇంట్లో, నా భార్యని నేనే చూసుకుంటానని. ఏమైనా మెచ్చి మేకతోలు కప్పారా? హాస్పిటల్కి నేనే తిప్పుతాను, ఏమిటది ఆ స్కానింగ్ టెస్ట్లన్నీ నేనే చేస్తాను, ఒక్కొక్క పైసా నేనే ఖర్చు పెడతాను అని భర్త బాధ్యత తీసుకుని ఎంతో ప్రేమగా టెస్ట్లన్నీ చేయించి బిడ్డ ప్రసవించే వరకు కనుపాపలా కాపాడాడు. ఆ భర్తకి అత్తమామలు, బావమరిది, భార్య ఇచ్చినటువంటి బిరుదులు, సన్మానాలు, ద్రోహము, పోలీస్ కేసులు ఒకటి కాదు. ఎవరికి నష్టం? ఫలించే కొమ్మ ఎప్పుడు కూడా ఫలిస్తుంది. ఇప్పుడు యోసేపు పోతిఫరు యొక్క భార్యతో పండుకొనలేదని, ఆమె శరీర వాంఛలు తీర్చలేదని ఆ పోతిఫరు యొక్క భార్య అపనిందలు పెట్టి నన్ను పాడు చేయబోయాడు, నన్ను చెరబోయాడు. చెరిపింది లేదు, ఏం లేదు, అంత అబద్ధం, వట్ట అబద్ధం. ఎవరు దోషం చేశారు, ఎవరు అపరాధం చేశారు, ఎవరు శిక్ష అనుభవించారు? కానీ ఏం జరిగింది? చివరికి యోసేపు అన్యాయంగా చెరసాల్లో ఉన్నాడు. అబద్ధంగా ఆయన మీద కేసులు పెట్టి ఎంతో బాధ పెట్టి పోతిఫర్ యొక్క భార్య, ఎందుకు అధికారం ఉంది, నేను చెప్తే ఎవరు నమ్మరు, నేను అధికారంలో ఉన్నాను. ఏం జరిగింది? ఎవరికి నష్టం జరిగింది? యోసేపుని చెరసాల్లో పెట్టించారు. ఈ హెబ్రీయుడిని నువ్వు తీసుకొచ్చావు, ఈ హెబ్రీ దాసుడు నా చేయి పట్టుకుని నన్ను బలవంతం చేయబోయాడు, నన్ను అవమానపరచబోయాడు. అబద్ధం కదా? ఎవరిని పాడు చేయాలని అనుకున్నారు, ఎవరితో పడుకోవాలని అనుకున్నారు? యోసేపుని పోతిఫరు చెరసాల్లో పెట్టించాడు, నా భార్యని ఇట్లా చేస్తావని. అయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు కదా. దేవుడికి మరుగైనది ఏమన్నా ఉందా? దేవునికి మరుగైనటువంటి సృష్టి ఏం లేదు కదా. అందువల్ల దుష్టులకి దూరంగా ఉండాలి. ఆ స్త్రీ యోసేపుని బలవంతం చేస్తున్నప్పుడు యోసేపు పారిపోయినాడు. పాపము నుండి పారిపోవాలి. అట్లా అగ్ని బస్సును అంటుకున్నప్పుడు అగ్నిలో నుండి దూకేశారు బయటికి. అట్టి వారు తప్పించుకున్నారు, కాపాడబడ్డారు కదా. ఉపకారం చేసి అపకారం పొందుట మేలు. ఈ లోక ధర్మమే అది కదా. ఉపకారం పొందుతారు, ఉపకారానికి ప్రతి ఉపకారం చేస్తున్నారా? వీసా లేకుండా ఇజ్రాయెల్ ఎట్లా వచ్చారు మీరందరూ? ఆ వీసా మీకు ఎట్లా వచ్చింది? మర్చిపోయారా? మేలుకి కీడు చేయొచ్చా? అంటే పరలోకంలో కూడా అట్లాంటి విషయాలు జరుగుతాయి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, నిషిద్ధమైనది ఏది కూడా పరలోకంలోనికి రాదు. ఆ పరలోకంలో అందరూ ప్రవేశించరు. పరలోకంలో ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తు ప్రభు రూపంలోనికి ఎవరైతే మార్చబడతారో వారే పరలోకంలో చేరతారు. యేసుక్రీస్తు ప్రభులాగా ఎవరైతే త్యాగం కలిగి ఉంటారో, ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో, ఎవరైతే అన్యాయాన్ని సహిస్తారో, బలాత్కారాన్ని సహిస్తారో, అన్నింటినీ ఓర్చుకుంటారో, కుడి చెంప మీద కొట్టినటువంటి వారికి ఎడం చెంప చూపిస్తారు, అట్లాంటి దీనులు, సాత్వికులే పరలోకంలో ఉంటారు. ఎందుకు దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పి గయ్యాళితో ఒకే చూరు కింద ఉండడం అవసరమా? గయ్యాళి భార్య దినదినం నిన్ను బాధ పెడతా ఉంది, అవమానపరుస్తూ ఉంది, గాయపరుస్తూ ఉంది, 30 వెండి నాణముల కోసం అమ్మివేస్తా ఉన్నది. ఆమెతో నీకు ఎందుకు ఘర్షణ పడ్డం? ఎందుకు? వేరుగా ఉండు, దూరంగా ఉండు. షాలోమ్, థ్యాంక్ యూ చెప్పేసి బయటకు వచ్చా, అంతే. ఘర్షణ పడ్డం ఎందుకు? వాళ్ళ అమ్మాయి చెప్పినటువంటి మాట వాళ్ళకి వేదవాక్కు, వాళ్ళ అమ్మాయి ఏం చెప్తే అది వాళ్ళకి ఇష్టం. బయట వాళ్ళు అల్లుడే కదా, అల్లుడు కొడుకు అవుతాడా? ఈ లోక సాంప్రదాయం అట్లా ఉంది. ఎవరికి నష్టం? అల్లుడికి ఏమన్నా నష్టమా? దేవుడు న్యాయం తీర్చకుండా ఉంటాడా? ఎవరి మీద మీరు నేరారోపణ చేస్తూ ఉన్నారు? సాతానుడు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు. ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళందరి వెనకాతలు ఉన్నది ఎవరంటే సాతానుడు. వాళ్ళ యొక్క అంతం ఏంటంటే నరకం, పాతాళం. పాతాళం వారి అంతమో. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనలీ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, అంతే కదా. చివరికి
మనకు మన దేవునికి మధ్యనే మనం యోగ్యులముగా ఉండాలి, అన్యాయాన్ని సహించే వారముగా ఉండాలి, కానీ ఎవరికి అన్యాయం చేయకూడదు, అపకారం చేయకూడదు, ప్రేమ కలిగి ఉండాలి, ఎవరిని ద్వేషించకూడదు, యోచించి కీడు చేయకూడదు. ఎందుకంటే దేవుని స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి మనం మార్చబడినప్పుడు మాత్రమే మనం పరలోకంలో చేరతాం. ఈ లోకంలో మనం ఉండేది ఎంతకాలం? అల్లుడికి ఇచ్చింది ఏమి లేదు, స్థలం కొంటే అది దాని పేరు కూతురు పేరు. అల్లుడికి ఎందుకు? మేలు వద్దు, కీడు వద్దు అంటే నీ నీ బుద్ధి నువ్వు చూపించుకున్నావు అంతే కదా. ఆస్తి వద్దు, అప్పు వద్దు, మేలు చేయకపోగా కీడు చేయడం మళ్ళా. అట్లా ఉన్నాయి కుటుంబ పరిస్థితులు. అందుకని వాక్యసారం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. జాయ్ అంటే ఏంటంటే జీసస్ ఫస్ట్, అదర్స్ సెకండ్, నెక్స్ట్, ఫైనలీ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్, JOY. దినములు చెడ్డవి, అంత్య దినములు అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. ప్రేమలు చల్లారిపోవటను బట్టి, అక్రమం విస్తరించటను బట్టి ప్రేమలు చల్లారిపోతాయి. అక్రమం చాలా విస్తరిస్తుంది, అందువల్ల ప్రేమలు చల్లారిపోతాయి. ఎవరికి ఉద్యోగం, ఎవరికి నిరుద్యోగం, ఎవరికి ఆకలి, ఎవరికి అప్పులు, ఎవరికి దప్పిక, ఎవరు దీనికి కారకులు? దేవుడు నిలదీయడా? కనులు గలవాడు చూడడా? చెవులు గలవాడు వినడా? చెవులు గలవాడు వింటాడు, కనులు గలవాడు చూస్తాడు. అదే కదా. నాబోతు ద్రాక్ష తోటని యెజెబెలు ఆహాబు తీసుకున్నారు. ఆహాబు యెజెబెలు ఏమన్నా దాన్ని అనుభవించారా? లేదుగా. అట్లా ఉంది. కాబట్టి సారం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటారు, చిగురాకులాగా వర్ధిల్లుతారు, నీరు కట్టిన తోటలాగా ఉంటారు, దేవుని సమాధానం కలిగి ఉంటారు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరొక. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా వర్ధిల్లుతారు. వారి కీడును అనుభవించినా, అన్యాయాన్ని అనుభవించినా, అక్రమాన్ని అనుభవించినా, ద్రోహాన్ని అనుభవించినా పర్వాలేదు. యోసేపు ఏమైంది? యోసేపు కథ, చెరసాల నుంచి విడిపించబడ్డాడు, రాజు తర్వాత రాజు అంతటి హెచ్చునకు హెచ్చించబడ్డాడు. దావీదు ఏమైంది? గొర్రెలు కాపరే అయితే ఎంతగానో హెచ్చించబడ్డాడు. ఇవన్నీ కూడా దృష్టాంతాలు అనమాట. ఎవరైనా మీకు హాని చేశారా? కీడు చేస్తారా? ద్రోహం చేస్తారా? అన్యాయం చేస్తారా? అపనిందలు మోపారా? మిమ్మల్ని బాధ పెట్టారా? గాయపరిచారా? చెరసాలకు అప్పగించారా? అపనిందలకు గురి చేస్తారా? కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయకండి, దేవుని తట్టు చూడండి, ప్రార్థనలో దేవునికి అప్పగించండి. జీవగల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు. నీతి న్యాయములు దేవుని సింహాసనం మనకు ఆధారములు. ఆయన న్యాయం తీర్చకుండా ఉంటాడా? ఆయన దృష్టికి మరుగైనటువంటి సృష్టి ఏమైనా ఉన్నదా? ఆ పేద విధవరాలు, ఆమె మీద ఏం కేసులు పెట్టారో ఎవరికి తెలియదు, ఆవిడికి తెలియదు. అయితే ఆమె యొక్క ఆహార పానీయములు బంధించబడ్డాయి. ఎంతమంది అన్యాయమైనటువంటి కేసులు అనుభవిస్తూ ఉద్యోగాలు లేకుండా చెరసాల్లో మ్రగుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పేం ఉండదు, ఎవరో తప్పు చేస్తారు, ఎవరో శిక్షణ అనుభవిస్తున్నారు. అట్లా ఉన్నాయి. వాక్యసారం ఏంటంటే మేలు చేసి కీడును అనుభవించటం మేలు. అయ్యో నేను మేలు చేశానే, పలానా వాళ్ళకి నేను ఉపకారం చేశానే, ప్రేమ చూపించానే, దయ చూపించానే, నాకేంటి ఇంత కీడు చేశారు చేయని. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. దేవుని తట్టు చూడు. ఆ కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. అదేంటి వింత? కీడు మేలుగా మారడం ఏంటి? ఇప్పుడు యోసేపు సహోదరులు 10 మంది సహోదరులు ఎంతగానో ప్రేమించాడు. వారు అరణ్యంలో ఉన్నారని ఆహారం పెట్టడానికి ఆహారం పెట్టుకెళ్ళాడు. అయితే యోసేపుని ఏం చేశారు? కొట్టి గుంట్లో పడేస్తారు. ఈ గుంట్లో పడేస్తే వీడిని మనకేం వస్తుంది? వీడిని అమ్మేద్దాం అని చెప్పి ఇష్మాయేలీలకు బానిసగా అమ్మేస్తారు. ఆ ఇష్మాయేలీలు ఆ యోసేపును గాయపడినటువంటి యోసేపును ఐగుప్తునకు తీసుకుని వెళ్ళి పోతిఫరుకు అమ్మివేస్తారు. ఆ కీడే మరి అవమానమే, బాధే, సొంత అన్నలే, బయట వాళ్ళు ఏం కాదు.
సొంత భార్యే, సొంత మామే, సొంత బావమరిదే, సొంత అత్తే, సొంత వారే, సొంత అన్నే. వీళ్ళేం పరాయి వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటాం కదా, అట్లా సొంత వారే యోసేపు నమ్మేశారు. అయితే యోసేపు హృదయం గాయపడింది, బాధలోనే ఉన్నాడు. అయితే దేవుని వాక్యం యోసేపుకు తెలుసు కనుక ఆ వాక్యం ద్వారా ఆదరించబడ్డాడు. చెరసాల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. తగిన కాలమందు మీరు హెచ్చింబడినట్లు ఆయన బలిష్టమైనటువంటి బాహుల కింద దీన మనస్కులై ఉండుడి అన్నట్లు దేవుడు యోసేపును హెచ్చించాడు. అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి యోసేపు రాలేదా? ఇవన్నీ కూడా పిల్లలకు అనమాట. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకండి. అయ్యో పలానా వాళ్ళకి నేను మేలు చేస్తే నాకు వారు కీడు చేస్తారే, నాకు కలిగినదంతా దోచుకున్నారే, నాకు నష్టం కలుగు చేస్తారే, అప్పులు మిగిల్చారే, నా దగ్గర బంగారం తీసుకున్నారే, విలువైనటువంటి వస్తువులు తీసుకున్నారే, డబ్బు తీసుకున్నారే. ఏమైంది? బంగారమే కదా పోని, డబ్బే కదా పోని, ఉద్యోగమే కదా పోని. ఏసైన వాళ్ళు తీసుకోరు కదా. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. బుద్ధి, విజ్ఞానము, సమస్తమైనటువంటి ఐశ్వర్యము, ఘనత, పేరు, ప్రఖ్యాతలు, జీవము అన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయి, యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ఎవరో వాళ్ళు ఎట్లాగనో తీసుకోరు. ఆయన కలిగి ఉండు. యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నటువంటి యోసేపు సింహాసనాసీనుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంపై రాజుగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఇస్తానని చెప్పిన వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే నాశనము వారి అంతము. యేసుక్రీస్తు ప్రభుని ద్వేషించి వారందరూ కూడా మరణాన్ని స్నేహిస్తూ ఉన్నారు, నరకమే వారి అంతము. కుమారుడు కలిగినటువంటి వాడు, నిత్యజీవం కలిగినటువంటి వాడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో వారు నిత్య జీవం కలిగినటువంటి వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండు, ఆయన వాక్యమును ధ్యానించు. దావీదు హెచ్చించబడినట్లు, యోసేపు హెచ్చించబడినట్లు నీవు హెచ్చించబడతావు. సొంత వారా తృణీకరించారా? స్నేహితులే అమ్మివేశారా? చింతపడకు. యేసుక్రీస్తు ప్రభు నీకు స్నేహితుడు, నిజమైనటువంటి స్నేహితుడు. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Oh, can we find a friend so faithful? Oh, will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. జీవము యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్నది. మన జీవము క్రీస్తు కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది కనుక మనం ఎంత మాత్రం కూడా భయపడిన అవసరం లేదు. నిందల పాలైనటువంటి దావీదును, దానియేలును సింహాసనం హెచ్చించినాడు. దానియేలు మీద అపనిందలు మోపారు, సింహాల బోన్లో పడవేశారు. అయితే సింహాల నోళ్లను మూసి దేవుడు ఆ సింహాల బోన్లో నుంచి దానియేలును తప్పించినట్లు ఎవరైతే నీకు హాని చేయాలనుకున్నారో, కీడు చేయాలనుకున్నారో, నిన్ను నమ్మివేశారో, గాయపరిచారో, భిక్షకునిగా చేస్తారో, అవమాన పాలు చేస్తారో, అప్పుల పాలు చేస్తారో, నిరాశ్రయునిగా చేస్తారో, దుఃఖభరితునిగా చేస్తారో, వారు యోచించిన కీడు దేవుడు వారి నెత్తి మీదకే రప్పిస్తాడు. వారు తవ్వినటువంటి గుంటలో వారే పడతారు. వారే కొలతతో కొలిచారు నీకు, అదే కొలతతో దేవుడు వారికి కూడా కొలుస్తాడు. కాబట్టి చింతపడకు. దేవుని తట్టు చూచి నీ ఎదుటించబడినటువంటి పందెంలో ఓపికతో ముందుకు సాగిపో. May the Lord grant grace to the audience. Amen.